హాయ్ అండి, ఈరోజు అయితే మనము బ్లౌజ్ ఫుల్ వీడియో చూద్దాము. ఫస్ట్ నడుం పట్టి ఇట్లా సపరేట్గా తీసుకొని దానికి నడుంకి యాడ్ చేసుకొని పై కుట్టేసుకొని అది ఉల్టా తిప్పుకొని డబుల్ కుట్టేసుకోవాలండి. నెక్స్ట్ డబుల్ కుట్టేసుకున్నాక బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టాలి. నెక్స్ట్ షేప్ పట్టీలు తీసుకోవాలండి. షేప్ పట్లు ఇట్లా ఫ్యాంట్ క్లాత్ వేసుకుంటే కొంచెం బరువు ఉంటుంది, పైకి ఎత్తకుండా కరెక్ట్గా ఉంటుందండి. ఫస్ట్ రైట్ పార్ట్ పెట్టుకొని దానిపైన రాంగ్ పెట్టుకోవాలి. రాంగ్ పీస్ పెట్టుకొని స్ట్రైట్గా కుట్టాలండి. నెక్స్ట్ తీసుకునేది దీనికి ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఆపోజిట్గా పెట్టుకొని దాన్ని కూడా స్టిచ్ చేసుకొని నెక్స్ట్ ఖర్చు మొత్తం వన్ సైడ్ పెట్టుకొని పై కుట్టేసుకోవాలండి. పై కుట్టేసుకున్నాక నెక్స్ట్ ఆ పార్ట్ తీసుకొని దాన్ని కూడా అట్లానే ఖర్చు మొత్తం వన్ సైడ్ పెట్టుకొని పై కుట్టేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని టాప్ స్టిచ్ చేసుకోవాలండి. ఖర్చు మొత్తం ఒక సైడ్ తిప్పి టాప్ స్టిచ్ చేసుకొని రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకొని నెక్స్ట్ సేమ్ సెకండ్ కూడా అట్లానే ఖర్చులు మొత్తం కట్ చేసుకొని ఆపోజిట్ రావాలండి షేప్ పట్టీస్. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ తీసుకొని ఇట్లా వన్ సైడు కింద సైడు 2 ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్స్ మొత్తం కింద కుట్టేసుకోవాలండి. సేమ్ అట్లానే నెక్స్ట్ హ్యాండ్ కూడా అట్లానే ఉల్టా తిప్పుకొని డబల్ ఫోల్డ్ వేసి దాన్ని కూడా అట్లానే కుట్టుకోవాలండి. నెక్స్ట్ రైటు టచ్ అయ్యేలాగా హ్యాండ్స్ ఒకదానిపై ఒకటి పెట్టుకొని క్రాస్ తీయాలండి. ఈ క్రాస్ తీసిన పార్ట్ ఫ్రంట్ వైపు రావాలండి. ఫ్రంట్ షేప్స్ పెట్టుకున్న వైపు ఈ క్రాస్ పీసులు రెండు రావాలి. ఒకదానికొకటి ఆపోజిట్ వచ్చిందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్స్ పెట్టుకోవాలండి. చెప్పాను కదండి షార్ట్ వీడియోలో, ఇట్లా క్రాస్గా పెట్టుకొని షోల్డర్కి బేస్ అయ్యేలాగా స్ట్రైట్గా చూసుకోవాలి. ఆదితో అండి ఇట్లా పెట్టుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోగలరు. ఇప్పుడు ఇందాక చంక వైపు పార్ట్కి పెట్టాం కదండి, ఇప్పుడు నెక్ వైపు తిప్పుకోవాలి. రెండు ఆపోజిట్ రావాలి కదా, ఇట్లా దాన్ని బేస్ చేసుకొని షోల్డర్స్ కరెక్ట్గా ఉండాలండి. డబుల్ కుట్ వేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ నుంచి వచ్చేది కరెక్ట్గా చూసుకొని ఫ్రంట్ దానికి కరెక్ట్గా చూసుకొని ఆ పైనుంచి నెక్స్ట్ అది వేసుకోవాలండి. ఆది బ్లౌజ్ స్టాప్ ఫస్ట్ది ఏదైతే పెట్టుకున్నామో దాని దగ్గర నుంచి పెట్టుకొని కరెక్ట్గా వేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ దాన్ని వేసుకున్నట్టు ఇది కూడా అట్లానే ఫస్ట్ వేసుకున్న దాన్ని బేస్ చేసుకొని సేమ్ అట్లానే వేసుకోవాలండి. నెక్స్ట్ చంక వైపు ఉన్నది అది కూడా ఇట్లానే ఫస్ట్ వేసుకున్న దాన్ని బేస్ చేసుకొని స్ట్రైట్గా ఉండాలండి, క్రాస్గా ఉండకూడదు. క్రాస్గా ఉంటే షేప్ చంకలోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని ఫస్ట్ వేసుకున్న దాన్ని బట్టి ఇది కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా అట్లానే అండి, సేమ్ దానిలాగే వేసుకోవాలి. చంక వైపు నుంచి అట్లా కొలుచుకొని వేసుకోవాలి. షేప్స్ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు షేప్ పట్టీస్ కుట్టుకున్నాం కదండి, షేప్ పట్టి రాంగ్ పెట్టుకొని షేప్స్ది కరెక్ట్ పెట్టుకొని దానిపైన వేసుకొని ఇది జాయిన్ చేసుకోవాలండి. నెక్స్ట్ షేప్ పట్టి రైట్ పెట్టుకొని ఈ పార్ట్ రాంగ్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకదానికొకటి ఆపోజిట్ రావాలి కదా, అందుకని కుట్టుకొని నెక్స్ట్ ఫస్ట్ వేసిన దానికి పై కుట్లు వేసుకోవాలండి. పై కుట్టు వేసుకుంటే ఆ షేప్ పట్టి అనేది జరిగిపోకుండా అట్లా స్టిఫ్గా కరెక్ట్గా ఉంటుందన్నమాట. అట్లా పై కుట్టు వేసుకుంటే కూడా నీట్గా కనిపిస్తుందండి బ్లౌజు. ఆ తర్వాత నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న దాని వైపు కాజా పట్టి వేసుకోవాలండి. కాజా పట్టి పైనుంచి జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ లోపలికి వేసుకోవాలి. ఉక్స్ పట్టి ఏమో పైనుంచి వేసుకొని దాన్ని ఉక్స్ పట్టిని మొత్తానికి లోపల ఫోల్డ్ చేసేస్తామండి. కాజా పట్టి ఒకటి బయటకు కనిపిస్తుంది, ఉక్స్ పట్టి మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ వేసుకొని దాన్ని లోపలికి పెట్టి డబుల్ కుట్ వేయాలి. ఇటు సైడ్ కాజాలు వస్తాయండి. ఇప్పుడు ఉక్స్ పట్టిది పీస్ బయట తీసి పై కుట్టేసుకొని ఇప్పుడు ఆ పీస్ని లోపల పెట్టి కుట్టేయాలండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకొని ఫ్రంట్ నెక్ ఎట్లుందో ఉక్స్ పట్టి చూసుకొని
కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని కట్ చేసుకొని చూసుకోవాలి. నెక్స్ట్ 2 పార్ట్లు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని కరెక్ట్గా నెక్స్ట్ 2 ఒకేలాగా ఉండేలాగా ఏదైనా ఎక్కువ తక్కువలు ఉన్నా కట్ చేసుకొని చూసుకోవాలండి. అట్లా కట్ చేసుకొని చూసుకుంటే ఫ్రంట్ నెక్లు కరెక్ట్గా వస్తాయి. మనకు ఒకటి ఎత్తు పల్లంగా అట్లా రాకుండా, పెద్దది చిన్నది రాకుండా కరెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని రైట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్లు రాంగ్ పెట్టుకొని షోల్డర్స్ 2 కలపాలండి. డబుల్ కుట్టేసుకోవాలి. ఆ తర్వాత మెడ పీస్ ఒకటి క్రాస్ పీస్ కట్ చేసుకొని మెడ మొత్తం అట్లా జాయిన్ చేసుకోవాలండి. క్రాస్ పీస్ అయితేనే మనకు రౌండ్ నెక్ కరెక్ట్గా తిరుగుతుంది అనమాట, లేదంటే కరెక్ట్గా తిరగదండి. క్రాస్ పీస్ తీసుకొని అట్లా ఒక ఫోల్డ్ అట్లా వేసుకోవాలండి మొత్తం బ్లౌజ్ మొత్తం. ఆ నెక్స్ట్ ఉన్న ఖర్చు మొత్తం కట్ చేసేసుకొని అది మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. బాగా అంటే ఒక పాదం ఇంచు మనం వేసుకున్నంతగా కరెక్ట్గానే వేసుకోవాలి. అట్లా వేసుకుంటే ఎగాదిగా ఎక్కువ పల్లం రాకుండా కరెక్ట్గా ఉంటుందండి. మెడ చుట్టూరు వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు దాన్ని మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకోవాలండి. నెక్ కరెక్ట్గా మనం వేసుకునేది నీట్గా ఉండాలి కాబట్టి మనం చూసుకొని పాదం అంచు గ్యాప్ పెట్టుకొని కరెక్ట్గా వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ జాయిన్ చేసుకోవాలండి. మనం ఇందాక క్రాస్ కట్ చేసాం కదా, ఆ క్రాస్ కట్ చేసింది ఫ్రంట్ సైడ్ వైపు రావాలండి. కరెక్ట్గా చూసుకోండి. షోల్డర్ మిడిల్ వైపే హ్యాండ్ కరెక్ట్గా మనం వచ్చేలాగా చూసుకొని ఆ క్రాస్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేలా చూసుకోవాలండి. నెక్స్ట్ 2 కరెక్ట్గా పెట్టుకొని సెకండ్ హ్యాండ్ కూడా అట్లానే సేమ్ అట్లానే చూసుకొని అది కూడా కరెక్ట్గా వేసుకోవాలండి. షోల్డర్ దగ్గరికి రావాలండి కరెక్ట్గా. ఈ క్రాస్ తీసిన భాగం మాత్రం కరెక్ట్గా ఫ్రంట్ వైపు రావాలి. డబుల్ స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ 2 ఒక సైడ్ వరకు చూసుకొని ఆది బ్లౌజ్ సహాయంతో హ్యాండ్స్ లూజ్ ఎంత ఉన్నాయో చూసుకొని మార్క్ చేసుకొని నెక్స్ట్ చంక వైపు ఉన్న భాగం పట్టుకొని కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్స్ దగ్గర నుంచి చంక వరకు కుట్టేసుకోవాలి. క్రాస్గా వస్తుందండి చూసి కుట్టేసుకోవాలి. చంక మళ్ళీ ఏమాత్రం తేడా వచ్చినా చంక పట్టేయడం కానీ లూజ్గా ఉండడం కానీ అట్లా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని నెక్స్ట్ కాజాపట్టి వైపు వేస్తున్నాం కదండి, కాజాపట్టి ఉక్స్ పట్టి ఎట్లా ఉందో ఎంత ఉందో చూసుకొని మనం కరెక్ట్గా గీసుకొని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడు ఇంకొక సైడ్ కూడా అట్లనే హ్యాండ్ జాయిన్ చేసుకోవాలండి. చంక వైపు ఉన్నది కరెక్ట్గా చూసుకొని భాగం అక్కడ మళ్ళీ మార్క్ చేసుకొని సేమ్ అదే అటు సైడ్ ఎట్లా జాయిన్ చేసుకున్నామో ఇది కూడా అట్లనే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్తోని ఎంత ఉందో చూసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రానే రావాలి మనం కుట్టేది, ఎందుకంటే బ్యాక్ మళ్ళీ ట్రక్స్లు వేయాలి కదండి. ఆ ట్రక్స్ల కోసం కొంచెం లూజ్ ఎక్కువే ఉండాలి. ఆ నెక్స్ట్ ట్రక్స్లు వేసిన తర్వాత ఇప్పుడు కొలుచుకుంటే కరెక్ట్గా వస్తుంది. అంతే అండి, ఎంతో ఈజీగా స్టెప్ బై స్టెప్ మనం బ్లౌజ్ కుట్టుకోవచ్చు.